సమయంలో మిరియాల చారు మనం తయారు చేసుకొని తింటే కోల్డ్, దగ్గు, జలుబు పోతుందన్నమాట. మిరియాల చారు ప్రిపరేషన్ ఏంటి చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు నేను ఇప్పుడు వింటర్ సమయంలో మనము మిరియాల చారు చేసుకొని తింటే మనకు దగ్గు, కోల్డ్ ఇవన్నీ పోతాయి అన్నమాట. వింటర్ సమయంలో మంచిదన్నమాట. అందుకని మిరియాల చారు ప్రిపరేషన్ చూపిస్తున్నాను. 1 స్పూన్నర మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు మనం కచ్చపచ్చి దంచుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 1 స్పూన్నర ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పోపు దినుసులు అన్నీ వేసేసి చిటపటలాడుతుంటుంటే ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతుంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై అవుతుంటే అప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసేసుకొని జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న టామరెంట్ గుజ్జు పులుసు, చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర కచ్చపచ్చి దంచుకొని వేసుకున్నాం కదా, అది వేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే అయిపోతుంది. ఎంతో టేస్టీ మిరియాల చారు రెడీ. ఈ దగ్గు, కోల్డ్, కాఫ్ ఉంటే మనం ఇది వేసుకున్నాం అనుకో తగ్గిపోతుంది. అలాగే ఈ వింటర్లో మనకు ఈ మిరియాల చారు చేసుకుంటే బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి ఈ మిరియాల చారు వేసుకొని తింటే మన దగ్గు, కోల్డ్ కూడా పోతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకి మోటివేట్గా ఉంటుంది. అలాగే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయన్నమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ను యాక్టివేట్లో ఉంచుకొని బెల్ గంటను గట్టిగా కొట్టామనుకో నేను పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. నేను మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదు, చూడట్లేదు. నా ఛానల్ని చూడండి, ఒకసారి లైక్ ఇవ్వండి, ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇది వింటర్ సమయంలో మనకు ఈ రెసిపీ చేసుకున్నాం అనుకో కాఫ్, కోల్డ్ తగ్గుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో ఉంటాను. బాయ్.